హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ ఈ వ్లాగ్. గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి అయితే కొమ్రవెల్లిలో మల్లికార్జున స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం. అలా పాప ట్రెడిషనల్ టెంపుల్కి వెళ్ళిందంటే ట్రెడిషనల్ ఉంటాం అన్నమాట. ఇక మన పాప ఈ డ్రెస్, నేను ఈ డ్రెస్, ఓయ్ ఇగో మా హస్బెండ్, మా ప్యాకింగ్ అంతా అయిపోయింది. సో ఇప్పుడైతే దర్శనం చేసేసుకుంటాం. అక్కడ కూడా వీడియోస్ అయితే క్లిప్స్ తీయడానికి ట్రై చేస్తా. మనకి ట్రిప్స్ అంత పడవు, ఆల్రెడీ హెడ్ ఎక్ ఫుల్గా మస్తుగా ఆయిల్ రాసుకుంటే కూర్సేపు అయితే పడుకున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటి అనేది ఆలోచించాలి, ఓకేనా? అక్కడ కూడా క్లిప్స్ షూట్ చేయడానికి ట్రై చేస్తా. కొమ్రవెల్లిలో మార్నింగ్ అనమాట, దర్శనానికి అయితే వెళ్తున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అట్లా నుంచి మళ్ళీ వేరే ప్లాన్. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. 27th మార్నింగ్ స్వర్ణగిరికి బయలుదేరినాం కదా. స్వర్ణగిరిలో దర్శనము, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ అయిపోయిన తర్వాతనైతే 3 o'clock అట్లా మళ్ళీ కొమ్రవెల్లికి అయితే బయలుదేరినాం. కొమ్రవెల్లి దర్శనం మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్నా ఈసారి టూర్లో అయితే. సో అందుకోసమని 27th నైట్ వచ్చేసి పడుకున్నాము. కొమ్రవెల్లిలో నిద్ర అయితే చేసేసినాం. 28th మార్నింగ్ అయితే దర్శనానికి బయలుదేరినాం అనమాట, మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి. సో ఇది ఎక్కువ సీజన్ టైం కాకపోయినా కూడా సండే కావడం వల్ల అండ్ ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా ఉంది పక్కనే. సో అందుకోసమని కొంచెం మంది అయితే ఉన్నారు. అందులో మేము వెళ్ళింది 7:30 ఆ టైంకే కాబట్టి కొంచెం అయితే రష్ తక్కువగా ఉంది. అండ్ ఆల్మోస్ట్ అయితే షాప్స్ అన్నీ ఓపెనే ఉన్నాయి. ఫోటో స్టూడియోస్ కూడా ఉన్నాయన్నమాట. చాలా నచ్చినాయి ఫొటోస్. ఇక నేనే తీస్తున్నా అని చెప్పేసి అయితే ఫొటోస్ ఏం దిగలేదన్నమాట, కానీ డెకరేట్ చేసి మంచిగా ఉన్నాయి కొంచెం దేవుడికి. అండ్ ఇక్కడ దీపం దగ్గర కూడా మొక్కేసి గంగిరేణి చెట్టు దగ్గర అయితే అన్ని బంతిపూల దండలు వేసేసి పసుపు బండారు, కుంకుమ బొట్టు, కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు. అండ్ లోపలికి కూడా బంతిపూల దండ తీసుకొని వెళ్ళొచ్చు, పసుపు కూడా తీసుకొని వెళ్ళొచ్చు అన్నట్టు. అవన్నీ తీసుకొని వెళ్ళైతే మేము దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాం హ్యాపీగా. చాలామంది అయితే వచ్చిర్రు, మంచిగా హ్యాపీగా దర్శనం అయితే చేసేసుకున్నారు. అండ్ మేము కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా చేసేసుకున్నాం. కొంచెం రష్ లేని టైంలో వచ్చినాం కాబట్టి ఈజీగా అయిపోయింది దర్శనం వెళ్ళిన వెంటనే. అండ్ ఇక్కడ క్లీనింగ్ కూడా చాలా బాగానే చేస్తున్నారు, మంచిగా అనిపించింది దర్శనం అయితే. అండ్ కొబ్బరి నీళ్ళు అండ్ కుడుకనైతే తినేసినాం. ఇంకా ఆ తర్వాత మా రీల్స్ విషయం ఉండేదే కదా, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే కనుక సుమలత ఎల్లాలా అని ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. అండ్ చిన్నగా ఒక 2-3 రీల్స్ అయితే చేసేసినాము. కొంచెం కోతులు అయితే ఎక్కువగా ఉన్నాయి అన్నమాట, కోతుల డిస్టర్బెన్స్ అయితే ఉంది. అండ్ మన పాప కూడా ఒక రీల్ చేసిందనమాట. దర్శనం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు చాలా 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 ఇష్టమైన దేవుడు అనమాట. చాలాసార్లు మా హైదరాబాద్ టు మంచిర్యాల జర్నీలో చాలాసార్లు అనుకున్నా దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి, అది ఇప్పటికీ నెరవేరిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ జర్నీ అయితే ఒక 1 hour, ½ an hour అట్లా ఆలోచించి షామీర్పేట్కి దగ్గరలో ఉన్న షామీర్పేటలోని రిసార్ట్కి అయితే వెళ్ళినాం. అది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.